హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ని రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వేసి కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ని కూడా వేసి మనం మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఎగ్స్ చిన్న చిన్న పీసెస్ అయ్యేంత వరకు మనం ఎగ్స్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న 1 కప్పు రైస్ని కూడా మనం దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్కి మసాలాలు మొత్తం కలిసేలాగా మనం రైస్ కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోకపోయినా మనం యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేశాను. సో మొత్తం ఇప్పుడు ఆ రైస్కి పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు రైస్లోకి మనం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి సో ఫైనల్గా అయితే నేను చికెన్ మసాలా ఉంటే అది వేసి యాడ్ చేసి రైస్కి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. సో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.